తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పాకాల మండలం గనుకపెంట పంచాయతీలో పంట పొలాలను ధ్వంసం చేశాయి. గజరాజుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అడవుల్లో ఉండాల్సినటువంటి ఏనుగులు జనసంచారంలోకి వచ్చేసి ప్రజలు భయాందోళనకు గురి చెందాల్సిన అవసరం ఏర్పడింది. సో దీనికి అధికారులు ఎలా చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మీరు చెప్పినట్టే అడవుల్లో ఉండవలసినటువంటి ఏనుగులు జనసంచారంలోకి సంచరిస్తున్నాయి. ప్రధానంగా కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి 15 ఏనుగుల గుంపు బాక్రాపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తూ దాదాపు చంద్రగిరి నియోజకవర్గంలో గత నెల రోజులుగా తిష్ట వేసి పంట పొలాల్లో సంచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న చంద్రగిరి సమీపంలోని నారావారిపల్లి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో సంచరించి సిద్ధయ్య అనే రైతులు సైతం తొక్కి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా తరవడంతో ఇవాళ గానుపేట పంచాయతీ పరిధిలో ఏనుగుల సంచారం రాత్రి సంచరించింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు రమేష్ అనే రైతు పండించిన పంట పొలాల్లో దాదాపు పంట పొలాలు మొత్తం నాశనం చేశాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు ఇవాళ జన సంచారంలోకి వస్తున్నాయంటే ప్రధానంగా ఆహార కొత్త నీటి సమస్య ఉత్పన్నమైంది. దీని కారణంగానే అవి తరచూ ఏనుగుల గుంపు జన సంచారంలోకి వస్తున్నాయి. అయితే వీటిని నివారించేందుకు ప్రభుత్వం సైతం ప్రత్యేక చర్యలు అయితే చేపట్టింది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో పర్యటించి కుంకి ఏనుగులను తీసుకొచ్చి వాటిని అటవీ ప్రాంతాలకు తరేందుకు ప్రయత్నం అయితే చేసేందుకు ప్రణాళిక అయితే సిద్ధం చేశారు. మరో నెల రోజుల్లో ఆ కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. అయితే ఈ లోపల ప్రజలకు ఆందోళన కలగకుండా వాళ్ళని ఏనుగుల నుంచి రక్షణ కల్పించేందుకు అటవీ శాఖ అధికారులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితం రావడం లేదు. ఈ నేపథ్యంలోనే అవి జనసంచారంలో తిరుగుతూ రైతులు పండించినటువంటి అంటే దాదాపు పంట పొలాల చేతికి అందే టైంలో ఏనుగుల సంచారం వల్ల అవి పూర్తిగా ధ్వంసం చేయడంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఈ నష్ట నివారణ చర్యలు అయితే ప్రభుత్వం చేపట్టాలని చెప్పి రైతులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం అటవీ శాఖ అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.